హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి ది బెస్ట్ 6 మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేయబోతున్నాను. లాస్ట్ వీక్ చూసుకుంటే కనుక భయ్య చాలా మూవీస్ అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉన్నాయి. కానీ అందులో ఒక్క మూవీ కూడా బెటర్గా అయితే లేదు. సో వాటి నుంచి అయితే ఒక 6 మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేయబోతున్నాను. తెలుగు లాంగ్వేజ్లో చూసుకుంటే కనుక 1-2 మూవీస్ మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ మూవీ చూసుకుంటే కనుక వేరే లాంగ్వేజ్ నుంచి అంటే హాలీవుడ్ నుంచి తెలుగులోకి డబ్ అయిన మూవీసే ఎక్కువైతే ఉన్నాయి. వీలైతే కనుక ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నంబర్ 1 హాలీవుడ్ మూవీ అయిన ది మ్యారీ మీ ప్యాక్ట్. ఈ మూవీ లాస్ట్ ఇయర్లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ లవ్ అండ్ రొమాన్స్, ఒక బెస్ట్ ఫ్రెండ్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చాలా మందికి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. మరి ఆ ఫీల్ ఎలా ఉంటుంది అన్నది చాలా పర్ఫెక్ట్గా ఈ మూవీ ద్వారా చూపించారు. కొన్ని సీన్స్ చాలా వరకు ఫన్నీగా ఉంటాయి, మరికొన్ని సీన్స్ ఒక మంచి ఫీల్ని కూడా తెప్పిస్తూ ఉంటుంది. బేసిక్గా ప్లాట్ ఏంటంటే రోరీ అండ్ కార్లోటి చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరి నుండి ఒకరి మీద ప్రేమని పెంచుకుంటారు. అంతలోనే వీరిద్దరిలో ఒక వ్యక్తికి ఎంగేజ్మెంట్ అయితే అవుతుంది. మరి దాని తర్వాత ఏమి జరిగింది, క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్న వీరి మధ్యలో లవ్ స్టోరీ ఎలా మొదలైంది, చివరికి వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా లేకపోతే ఎవరి దారిన వారు వెళ్ళిపోయారా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. డ్రామా స్టోరీ చాలా నచ్చుతుంది భయ్య. కొన్ని సీన్స్ లో అమ్మాయిని లోన్లీగా చూపిస్తూ ఉంటారు, మరికొన్ని సీన్స్ లో అబ్బాయి ఎమోషనల్ అవుతుంటే చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సీన్స్ మాత్రం చాలా వరకు మీరు ఎంజాయ్ చేస్తారు, చాలా వరకు మీకు నచ్చుతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క సీను చూసేలా చేస్తూ ఉంటుంది ఈ మూవీ. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కానీ రొమాంటిక్ స్టోరీ లైన్ కాబట్టి చూడాలన్నా చూడకూడదా అన్నది మీరు డిసిషన్ తీసుకోండి. నంబర్ 2 కొరియన్ మూవీ అయిన ది ప్లాన్ మ్యాన్. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య. 2014లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మంచి లవ్ అండ్ రొమాంటిక్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ మీరు ఎవరు మిస్ అవ్వకండి. ఓసిడి ప్రాబ్లంతో ఉన్న ఒక వ్యక్తి ప్రేమలో పడితే ఎంత ఫన్నీగా ఉంటుందన్నది ప్రతి ఒక్క సీను చాలా ఫన్నీగా చూపించారు. సెకండ్ హాఫ్ లో మాత్రం ప్రేమించిన అమ్మాయి మనకు దక్కుతే ఆ ఫీల్ ఎలా ఉంటుంది, ప్రేమలో ఉన్న అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎలా ఫీల్ అవుతారో అన్నది డ్రామా స్టోరీ చాలా వరకు మీకు నచ్చుతుంది. చాలా క్లియర్ గా కూడా చూపించారు. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఓసిడి ప్రాబ్లంతో ఉన్న ఒక వ్యక్తి ఒక అమ్మాయిని తనకు తెలియకుండానే ప్రేమిస్తూ ఉంటాడు. మరి ఓసిడి ప్రాబ్లంతో ఉన్న ఈ వ్యక్తి ప్రేమించే సమయంలో ఎలాంటి ఇబ్బందిని ఫేస్ చేశాడు, చివరికి తను అనుకున్న అమ్మాయిని ప్రపోజ్ చేశాడా లేదా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ మరో 30 మినిట్స్ ఉంది అనగా మీకు తెలియకుండానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు భయ్య. అలాంటి లవ్ స్టోరీ లైన్ ఉంటుంది. మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. కానీ క్లైమాక్స్ లో ఒక కిస్ సీన్ ఉంది. సో ఫ్యామిలీతో చూడన్నా చూడకూడదా అన్నది మీరు డిసిషన్ తీసుకోండి. ఒక లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ ఇష్టపడేవారు, అలాగే ఎక్కువగా కొరియన్ మూవీస్ ఇష్టపడేవారు మాత్రం ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ కి మీకు తెలియకుండానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి డ్రామా స్టోరీ లైన్. నంబర్ 3 హాలీవుడ్ మూవీ అయిన క్యారీ ఆన్. ఈ మూవీ జస్ట్ 2 days బ్యాక్ నుండి నెట్ఫ్లిక్స్ లో 4 లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ స్టోరీ లైన్ మొత్తం ఎయిర్పోర్ట్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. కానీ మీకు ఎక్కడ లాగ్ అండ్ బోరింగ్ గా మాత్రం ఫీల్ అయితే అవరు. ప్రతి ఒక్క సీను చూస్తూ ఉంటే నెక్స్ట్ టైం జరుగుతుంది, ఎవరు చేస్తారు, ఎయిర్పోర్ట్స్ లో సెక్యూరిటీ వాళ్ళు ఎలా పనిచేస్తారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ మూవీ చూసేలా చేస్తూ ఉంటుంది. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఇతన్ అనే వ్యక్తి ఎయిర్పోర్ట్లో TSAలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఒక మంచి ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలోనే ఇతనికి ఒక వ్యక్తి నుండి ఫోన్ వచ్చి నిన్ను అలాగే నీ ఫ్యామిలీని చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. మరి ఇతనికి ఫోన్ చేసింది ఎవరు, ఎందుకని చంపేస్తానని బెదిరించాడు, చివరికి ఈ ప్రాబ్లం నుండి ఈ భార్య భర్తలు ఇద్దరు ఎలా బయటపడ్డారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ చాలా చిన్నదే, కానీ థ్రిల్లర్ పరంగా చాలా సీన్స్ ఎంజాయ్ చేస్తారు. మిస్ అవ్వకుండా ఈ మూవీ ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి. క్లైమాక్స్లో వచ్చే సస్పెన్స్కి ప్రతి ఒక్కరి మతి పోతుంది. అలాంటి స్టోరీ లైన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా కొన్ని టెన్షన్ పెట్టే సీన్స్ ఉంటాయి భయ్య. ఆ టెన్షన్స్కి మీరు ఈ మూవీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేలా చేస్తూ ఉంటుంది. నంబర్ 4 మలయాళం మూవీ అయిన బోగెన్ విల్లా. ఈ మూవీ అక్టోబర్లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు సోనీ లివ్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో
భార్య కూడా ఒకటి. ఒక థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అంతా అర్థం కాని స్టోరీ లైన్ తో ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక మంచి క్రైమ్ స్టోరీ చూశాను అని ఫీల్ అవుతారు. చాలా ట్విస్టర్స్ అండ్ సస్పెన్స్ కూడా చాలా ఉంటుంది. మూవీలో మొదటి వచ్చే సీన్స్ కి క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ కి చాలా వరకు కనెక్ట్ చేశారు. ఇది కూడా మీకు చాలా నచ్చుతుంది. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కార్ లో వెళ్తూ ఉంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అప్పటి నుండి తన వైఫ్ కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటుంది. ఎవరో వస్తున్నట్టు, ఎవరో తనని చంపుతున్నట్టు గుర్తుపట్టలేక మరొకసారి గుర్తుపడుతూ తన జీవితాన్ని అయితే గడుపుతూ ఉంటుంది. మరి ఇలా జరగడానికి కారణం ఏంటి? డ్రామా స్టోరీతో మొదలువైన ఈ మూవీలో థ్రిల్లర్ అండ్ క్రైమ్ స్టోరీ ఎలా వచ్చింది అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఫ్యామిలీతో కూడా ఈ మూవీ హ్యాపీగా చూడొచ్చు. కొన్ని సీన్స్ కి నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా ఎవరు గెస్ చేయలేరు. క్లైమాక్స్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయండి. నంబర్ 5 కొరియన్ వెబ్ సిరీస్ అయిన ప్రిటీ అగ్లీ. కానీ ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య. 2016లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ మినీ టీవీలో తెలుగు వాడియోలో ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 20 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 1 అవర్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ నేను గత లాస్ట్ వీక్ నుండి రోజు ఒక 2 ఎపిసోడ్ చూస్తూ కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ మీకు రికమెండ్ అయితే చేస్తున్నాను. కొరియన్ డ్రామా స్టోరీలో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది భయ్య. ఒక ఎపిసోడ్ అయిపోగానే మరొక ఎపిసోడ్ కూడా స్కిప్ చేయకుండా చూసేలా చేస్తూ ఉంటుంది. మంచి లవ్ స్టోరీ, చూస్తున్న ప్రతి ఒక్కరిని నవ్వించే కామెడీ, అంతకంటే ఎక్కువగా అదిరిపోయే డ్రామా స్టోరీ. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే లాయర్ అయిన ఒక వ్యక్తి ఒక అమ్మాయి ఉంటున్న ఇంటి పెంట్ హౌస్ లో రెంటెడ్కి దిగుతాడు ఈ లాయర్. అప్పటి నుండి ఈ వ్యక్తికి అలాగే ఈ అమ్మాయికి చిన్న చిన్న గొడవలతో డ్రామా, కామెడీ అండ్ లవ్ స్టోరీ మొదలవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేలా చేస్తూ ఉంటుంది ఈ డ్రామా స్టోరీ. ఎక్కడ కూడా ల్యాగ్ అండ్ బోరింగ్ గా అస్సలకే అనిపించదు. కొరియన్ వెబ్ సిరీస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఒక మంచి వెబ్ సిరీస్ చూడాలి అని. సో వారు మాత్రం ఈ వెబ్ సిరీస్ ఎవరు మిస్ అయితే అవ్వకండి ఫ్రెండ్స్. కాకపోతే 20 ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి రోజు ఒక 2 ఎపిసోడ్ చూడడానికి ట్రై చేయండి. మీకు మాత్రం ఈ వెబ్ సిరీస్ బోర్ అయితే కొట్టదు. ఒక మంచి లవ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ చూశాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయితే అవుతారు. ఫ్యామిలీతో మాత్రం చూడడానికి ట్రై చేయకండి. అక్కడక్కడ రొమాంటిక్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడడానికి ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్ మాత్రం చాలా బెటర్ గా ఉంటుంది. నంబర్ 6 తెలుగు మూవీ అయిన మెకానిక్ రాకీ. ఈ మూవీ లాస్ట్ మంత్ థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పను, జస్ట్ వన్ టైం వాచ్ అని మాత్రమే చెబుతాను. సెకండ్ హాఫ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా ఎవరు గెస్ అయితే చేయలేరు. సో సెకండ్ హాఫ్ కోసం ఒక్కసారి అలా చూడొచ్చు. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే విశ్వక్సేన్ అలియాస్ రాకీ తాత కాలం నుండి వస్తున్న కార్ గ్యారేజ్ ని చూసుకుంటూ ఉంటే ఆ గ్యారేజ్ లో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం కాస్త ఫ్యామిలీ మీదకి కూడా వెళ్తుంది. మరి ఆ ప్రాబ్లం ఏంటి? ఈ ప్రాబ్లం నుండి హీరో అలాగే తన ఫ్యామిలీని ఎలా బయటికి తెచ్చాడు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ చూసుకుంటే భయ్య ఇప్పుడు రియాలిటీగా జరుగుతున్న కొన్ని స్కామ్స్ మీద అయితే ఈ మూవీ స్టోరీ లైన్ అయితే ఉంటుంది. సో సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతేకాకుండా సస్పెన్స్ కూడా చాలా వరకు మెయింటైన్ అయితే చేశారు. అలాగే ఫ్యామిలీతో కూడా ఈ మూవీ హ్యాపీగా చూడొచ్చు. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వన్ టైం వాచే. సెకండ్ హాఫ్ అయితే పర్వాలేదు, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం లాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సో వీలైతే గనక ఈ మూవీ కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ది బెస్ట్ టాప్ 6 ఓటీటీ మూవీస్ లిస్ట్. ఇంక ఇలాగే ప్రతి వీక్ ది బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మరలా మనమైతే నెక్స్ట్ వీక్ బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్తో కలుసుకుందాం. ఈ మూవీస్ మీరు చూడాలి అని అనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్క మూవీ మీకు తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది మాత్రమే రికమెండ్ అయితే చేశాను. మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.